దేవుడా, మా బావ వారం నుంచి ఇంటికి రావడం లేదు, ఎలాగైనా ఇంటికి వచ్చేటట్టు చూడు దేవుడా. మా బావ ఇంటికి వచ్చేస్తే నీకు 100 టెంకాయలు కొడతాను. అమ్మా నువ్వా? ఎవరి పేరు మీద అర్చన చేయాలి? అది స్వామి. నాకు తెలిసిలే అమ్మా, రామ్ పేరు మీద కదా, చేస్తాలే. గుడికి వచ్చిన ప్రతిసారి తన గురించే కదా చెప్తా ఉంటావు. ఎప్పటికైనా నీ ప్రేమ ఫలిస్తుంది లేపో. సీత, బావా నువ్వా? వారం రోజుల నుంచి ఏమైపోయా? నీకోసమే బావా ఇప్పుడు నేను గుడికి వచ్చింది. ఇప్పుడు నేను ఒక విషయం నీకు చెప్తాను, అది నువ్వేదైనా సరే కాదు అనకూడదు. ఏంటో చెప్పు బావా. నేను నీకు ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. పిల్లోడు చాలా మంచోడు, నెలకు 1,00,000 రూపాయలు శాలరీ. నీకు ఈడు జోడు బాగుంటుంది చూడ్డానికి. నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలి, సరేనా? ఎవరిని అడిగి పెళ్లి సంబంధం ఫిక్స్ చేసావు బావా నువ్వు? ఎవరిని అడగడం ఏంది? ఎప్పుడైనా నీ విషయం నేను ఏదైనా అడిగి చేశానా? లేదు కదా. ఇప్పుడు ఇది కూడా అంతే, నువ్వు ఖచ్చితంగా వాడిని పెళ్లి చేసుకుని తీరాల్సిందే. నాకు ఇష్టం లేదు బావా. ఎందుకు చేసుకోవే? ఇంకా మా ఇంట్లో పడి తింటా నీకు సిగ్గు లేదా? ఇంకా ఎన్ని రోజులు మేము నిన్ను చూడాలి. అయినా సరే. ఎందుకు చేసుకోవే? నేను చేసుకోను. ఎందుకు? ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం బావా.